Praise God. Praise the Lord. Today's verse is Exodus chapter 3 verse 12. ప్రభునందు ప్రియులారా, నేటి దినము మన వాగ్దానము నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనములో నుండి అనుగ్రహించబడింది. Exodus 3:12. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. And he said, Certainly I will be with thee, and this shall be a token unto thee that I have sent thee. When thou hast brought forth the people out of Egypt, ye shall serve God upon this mountain. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరనెను. These are the words which God spoke to Moses దేవుడు ఈ మాటలను మోషేతో సెలవించారు when he appeared to him on the mountain ఆ పర్వతము పైన దేవుడు మోషేను దర్శించినప్పుడు with the sight of a burning bush. ఎలాంటి దృశ్యములో దర్శించారో, మండుచున్న పొదల్లో నుండి కనబడ్డారో. But the bush was not becoming ashes, కానీ though it was burning. ఆ పొద మండుచుంది, కానీ అగ్ని చేత ఆ యొక్క పొద కాలిపోలేదు, అది బూర్దిగా కాలేదు. So it surprised Moses, why this bush is burning but not becoming ashes. అది చూసి మోషే ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏమని? అగ్ని చేత ఈ యొక్క పొద కాలుతుంది, కానీ ఎందుకు ఆ పొద కాల్చబడట్లేదు అని అనుకున్నారు. So we have to remember that our God is a consuming fire. దీని ద్వారా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిందే, మన దేవుడు దహించు అగ్ని అంటున్నారు. Hebrews 12:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. And every believer in the test of fire will be only purified. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ యొక్క అగ్ని పరీక్షల ద్వారా వారు శుద్ధి చేయబడుతుంటారు. They'll become stronger. వారు బలపరచబడుతుంటారు. They'll become purer. వారు శుద్ధిగా పరిశుద్ధులుగా అవుతుంటారు. They'll become more valuable. వారు ఆ విధముగా అధికమైన విలువ కలిగిన వారై ఉంటారు. In 1 Peter 1:7, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. we read that our faith is more precious than gold. ఇక్కడ రాయబడింది, మన యొక్క విశ్వాసము బంగారము కన్నా విలువైన వాటి కన్నా ఎంతో అమూల్యమైనదని రాయబడింది. 1 Peter 1:7. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ That the వచనము. trial of your faith being much more precious than of gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honor and glory at the appearing of Jesus Christ. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధిపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. So Brother Buxing used to say, సహోదరుడు బక్సింగ్ గారు అనేవారు, if you ask the gold, మీరు ఒకవేళ బంగారం అడిగినప్పుడు, if it is put into the fire, అది అగ్నిలో వేయబడినప్పుడు what the gold will say? బంగారం ఏముంటుంది? Please heat more fire, increase the fire. అయ్యా, ఈ అగ్నిలో వేస్తున్నారు కదా, ఈ యొక్క మంటను మీరు అధికముగా ఎక్కువగా చేయండి. Let me melt fully, నేను ఎందుకొరకు నేను ఎక్కువగా కరిగిపోయేదానిగా ఉండాలి, so that I might become pure. ఎందుకొరకు నేను సువర్ణముగా శుద్ధిగా చేయబడతాను. My value will increase. నా యొక్క విలువ అనేది పెరిగేదిగా ఉంటుంది. My shining will increase. నేను నా యొక్క మెరుపు మెరుగుపరచబడేదిగా ఉంటుంది. So that is the believer's testimony. విశ్వాసి యొక్క సాక్ష్యము అదే. Believers go through many trials, but they become purer, they become more precious, they become more shining through the test of fire. విశ్వాసులు ఇట్టి అగ్ని పరీక్షల గుండా వారు వెళ్తుంటున్నప్పుడు ఆ అగ్ని పరీక్షల ద్వారా వారు అధికముగా శుద్ధులుగా చేయబడతారు, వారు అధికముగా విలువ చేయబడతారు, వారు అధికముగా మెరుగు చేయబడి మెరిసేవారుగా ఉంటారు. Because God is with them. ఎందుకొరకు దేవుడు వారికి తోడై ఉన్నాడు. Shadrach, Meshach, Abednego were put in the fire. షడ్రక్, మేషక్, అబేద్నెగోలో అగ్నిగుండములో వేయబడ్డారు. In the book of Daniel. దానియేలు గ్రంథంలో దాన్ని చూస్తాము. But they were not burnt. కానీ అయినప్పటికీ వారు ఆ అగ్నిలో కాలిపోలేదు. The king saw 4 people walking in the fire. రాజు ముగ్గురిని వేస్తే నలుగురు దాంట్లో సంచరిస్తున్నట్టుగా చూస్తాడు. 4th person was like the Son of God. ఆ యొక్క 4వ వ్యక్తి దేవుని యొక్క కుమారునిగా కనబడుతూ, దేవదూతగా కనబడుతొచ్చాడు. That is the Lord Jesus. అది ఎవరో కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారై ఉంటున్నారు. So there is a promise also in Isaiah
though we go through fire, it will not burn us. అందుకొరకే యెషయా గ్రంథంలో వాగ్దానము కూడా మనకు అనుగ్రహించబడింది. మనము అగ్ని గుండా వెళ్ళినప్పటికీ అది ఏ మాత్రము మనల్ని కాల్చలేదు. Though we go through the flood also, we will not be drowned. మనము జలముల గుండా వెళ్ళినప్పటికీ కూడా అవి ఏ మాత్రము కూడా మనల్ని అధిగమించి మనం పైనుండి అవి ప్రవహించలేవు. Because the Lord is with us. ఎందుకొరకు దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. So that is the promise given to Moses. కాబట్టి ఈ వాగ్దానము మోషేకు అనుగ్రహించబడింది. Moses was asked to go to Egypt to free the people of Israel from Egypt. ఇజ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు దేశములో ఉండే బానిసత్వములో నుండి విడిపించుటకు దేవుడు మోషేను ఐగుప్తుకి పంపిస్తుంటున్నారు. From Pharaoh's control. ఫరో యొక్క స్వాధీనములో నుండి విడిపించాలి. From Pharaoh's army. ఫరో యొక్క సైన్యములో నుండి విడిపించాలి. Such a big nation. అది ఎంతో గొప్ప బలమైన దేశము. So God asked Moses to do an impossible job. దేవుడు అసాధ్యమైన కార్యమును చేయమని మోషేకు ఆ బాధ్యతను అప్పగిస్తుంటున్నాడు. But God says, I will be with thee. కానీ దేవుడు అంటున్న మాట, అయినప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను. So that is the only encouragement given to Moses. మోషేకు ఇవ్వబడిన అది ఉన్నతమైన ప్రోత్సాహమై ఉంటుంది. Exodus 3:6. నిర్గమకాండము 3:6 God says, I am the God of thy father, God of Abraham, God of Isaac, and God of Jacob. ఇక్కడ అంటున్నారు, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పెను. So Abraham was called to be separated from all other people, to be God's child, God's generation to come on this earth. ఈ యొక్క What a privilege. ఈ యొక్క లోకములో దేవుని యొక్క ప్రజలుగా ఉండటానికి, దేవునికి ఒక వంశముగా, దేవుని యొక్క పిల్లలుగా ఉండటానికి ఈ లోకములో నుండి తాను పిలువబడ్డాడో, తాను ప్రత్యేకపరచబడ్డాడో, అది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదమై ఉంటుంది. Can you imagine? Alone he trusted the Lord in the whole world. మీరు ఊహించగలుగుతారా? ప్రపంచ యావత్తులో తాను ఒంటరిగా ఒక్కడే దేవునిని నమ్మిన వాడుగా ఉంటున్నాడు. Then God multiplied him. తరువాత తనను బట్టి దేవుడు తనను విస్తరిస్తూ వచ్చాడు. So knowing God is a greatest blessing. దేవుని ఎరగటం అనేది అది ఉన్నతమైన ఆశీర్వాదమై ఉంటుంది. Jeremiah గ్రంథము 9 chapter 9వ అధ్యాయము verse 24. 24వ వచనము. But let him that glorieth glory in this, that he understandeth that knoweth me, that I am the Lord which exercise loving kindness, judgment and righteousness in the earth. For in these things I delight, saith the Lord. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను, అట్టి వానిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవించుచున్నాడు. So many people try to be rich. చాలా మంది ధనవంతులు కావాలని ప్రయత్నిస్తుంటారు. Many people try to be healthy. చాలా మంది ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. Many people want to educate themselves and become a wise man. చాలా మంది చదువుకొని వారు జ్ఞానమును సంపాదించాలనుకుంటారు. So many things people do to become something in this world. ఈ లోకంలో ఏదో ఒక స్థాయికి చేరాలని అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. But the greatest thing is knowing the Lord. కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనది, గొప్ప విషయము ప్రభువును తెలుసుకొనటము. So God appeared to Moses. కాబట్టి దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు. God appeared to Abraham దేవుడు అబ్రహామును దర్శించాడు. and says, I will be with you. అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. About Isaac, we know his birth itself was a miracle. ఇస్సాకును గురించి మనకు తెలుసు. ఇస్సాకు యొక్క జన్మనే ఒక గొప్ప అద్భుతముగా ఉంటుంది. Abraham was about 100 years old. అబ్రహాము 100 సంవత్సరముల ప్రాయమునకు వచ్చినప్పుడు, Sarah was 90 years old. సారా 90 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు Isaac was born ఇస్సాకు జన్మించాడు. miraculously అది ఎంతో అద్భుతమైన రీతిలో జన్మించాడు. by the power of God, దేవుని యొక్క శక్తి ద్వారా సాధ్యమైంది. beyond human possibility. మానవునికి అసాధ్యమో సాధ్యమయ్యే ప్రక్రియ ఎంత మాత్రము కాదది. Isaac means laughter, ఇస్సాకు అనగా నవ్వు అని అర్థము, real joy. నిజమైన సంతోషము. So I am the God of Abraham, I am the God of Isaac. కాబట్టి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును.
God will do miracle and make us really happy. దేవుడు మన జీవితంలో అద్భుతములు చేసి నిజమైన ఆనందము సంతోషముతో మనల్ని నింపుతాడు. Then I am the God of Jacob. తరువాత అంటున్నాడు, నేను యాకోబు దేవుడను. Jacob actually ran away from home for his life. యాకోబు తన ప్రాణమును కాపాడుకున్నట్టు కొరకు తన యొక్క తండ్రి గృహములో నుండి పారిపోయినవాడు. He went to his uncle's house. తన యొక్క మామ ఇంటికి వెళ్ళారు. And afterwards he comes with a great army of 12 children and family and animals. దాని తరువాత తాను తిరిగి వచ్చేటప్పుడు 12 మంది కుమారులు, తాను గొప్ప పనివారు, పశువులతో గొప్ప మందతో తాను తిరిగి వచ్చాడు. And he saw also the vision of the ladder to heaven. తాను పరలోకమునకు నిచ్చెన వేయబడిన గొప్ప దర్శనాన్ని తాను చూడగలిగాడు. He saw the vision of God's house. దేవుని యొక్క ఇంటిని గురించిన దర్శనము తనకు కలిగింది. So I am the God of Jacob. అంటున్నారు, నేను యాకోబు దేవుడను. So all these things encouraged Moses. ఇవన్నీ కూడా మోషేను ప్రోత్సహించింది. Lord also says in verse 8, Exodus chapter 3 verse 8. ప్రభువారు నిర్గమకాండము 3:8 ఏమంటున్నారంటే, I am come down to deliver them out of the land of the Egyptians. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంను కనగా కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యోబుసీలు నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. So Lord himself came down. కాబట్టి ప్రభువారే ఆయన దిగి వచ్చారు. When the Lord does anything, no one can obstruct it or stop it. ప్రభువారు ఏదైనా కార్యము చేయిస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని ఆపలేరు, ఎవరు కూడా దానికి అడ్డుగా ఉండలేరు. Because God Almighty does it. ఎందుకొరకంటే సర్వశక్తుడైన దేవుడు దాన్ని చేస్తున్నారు. So that is the encouragement given to Moses. మోషేకు ఇలాంటి ఉన్నతమైన గొప్ప ప్రోత్సాహము అనుగ్రహించబడింది. So that's why we must be led by the Lord and we must depend on the Lord. అందుకొరకే ప్రభు ద్వారా మనము నడిపించబడాలి, ప్రభు పైన మనము ఆధారపడి ఆనుకునే వారముగా ఉండాలి. In Zechariah జకరియా గ్రంథములో 4th chapter 4వ అధ్యాయము 6th verse, 6వ వచనము, there it is written, it is not by might nor by power but by my spirit. Then he answered and spake unto me, saying, this is the word of the Lord unto Zerubbabel, saying, not by might nor by power but by my spirit, saith the Lord of hosts. అప్పుడతడు నాతో ఇట్లనును, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవించుచున్నాడు. So Lord does it by his spirit. కాబట్టి దేవుడు ఆయన ఆత్మ ద్వారా చేస్తాడు. So that is the greatest comfort. ఇది గొప్ప ఆదరణ ఉంటుంది. Then verse 14, Exodus 3, తరువాత నిర్గమకాండము 3:14 రాయబడింది. Lord says, Moses asks, what name I should tell the Israelites? మోషే అంటున్నాడు, దేవా నీ పేరు ఏదని ప్రజలు అడిగినప్పుడు నేను ఏమని చెప్పాలంటున్నారో, How will they recognize? వారు ఏ విధంగా గుర్తుపడతారో. Then God says, I am that I am. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానంటున్నాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? That means God doesn't depend on anything or anyone. అంటే దేవుడు ఏ విషయము పైన దేనిపైనైనా ఎవరిపైనైనా ఆయన ఆధారపడేవాడు కాదు. We all are dependents. మనమందరము కూడా ఆధారపడేవారము. If you stop breathing, ఒకవేళ మనము శ్వాస తీసుకుంటామో ఆపేసినట్లయితే we will die. మనము చనిపోతాము. Don't stop now. If there is no earth, we cannot stand. We cannot stand in the air. ఒకవేళ చూడండి, భూమి ఆకర్షణ శక్తి భూమికి లేనట్లయితే మనము భూమి పైన నిలబడలేము, మనము గాలిలో నిలబడలేము కదా. Without taking food, we cannot survive. చూడండి, ఆహారము తినకుండా మనం బ్రతకలేము. We are all dependents. మనము ఆ విధంగా ఏదో ఒక విషయంలో ప్రతి విషయం పైన ఆధారపడేవారము. We are dependent on God. మనము దేవుని పైన ఆధారపడేవారము. But God is not dependent on anyone. కానీ దేవుడు ఎవరిపైన కూడా ఆధారపడేవాడు కాదు. Actually, everything, everyone is dependent on Him. నిజముగా అన్ని కూడా అందరూ ఆయన పైన ఆధారపడేవారు. That is the meaning of I am that I am. నేను ఉన్నవాడను అనువాడనంటే అర్థమై అది అయి ఉంటుంది. Such a God. కాబట్టి అలాంటి దేవుడు. So we have to believe Him. మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. We should take courage. మనము దీన్ని బట్టి ధైర్యము వహించాలి. We can do impossibilities. అప్పుడు మనము అసాధ్యమైన వాటిని చేయగలుగుతాము.
we should serve him also. మనము ఆయనను సేవించే వారముగా కూడా ఉంటాము. God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక.